హాయ్ అండి అందరికీ. మీతో కాసేపు నేను ఛానల్ నుండి శ్యామలారాణిని. వంకలేనమ్మ డొంక పట్టుకు ఏడ్చిందని మీడియాలో రోజుకొక వింతైన న్యూస్ని చూపెడుతున్నారు. నిన్నటి నుంచి మొదలయ్యింది. అతనికి వెనకాతల కొంచెం హెయిర్ ఊడిపోయిందని, చిన్న ప్యాచ్ పెడుతున్నాడని, ఈ అమ్మాయికి అది నచ్చలేదని, ఇంత సిల్లీ అయినవి చెప్తున్నారు. అసలు ప్రపంచంలో ఇదే మొదటి కేసు ఏమో అనిపిస్తుంది. చిన్న ప్యాచ్ పెట్టుకున్నందుకు అసహ్యం వేసి ప్లాన్స్ మీద ప్లాన్స్ వేసి ఆ లోయలోకి తోసేయడం, ఇది మీడియాకి పండగలాగా ఉంది. ఎందుకంటే కొత్త న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని చూపెడుతున్నారు. అది కాకుండా కేతన్ అగర్వాల్ ఫాదర్ ఏం చెప్పారంటే, మేము మ్యారేజ్కి ముందే చెప్పాము, బ్యాక్ సైడ్ తలకి కొంచెం జుట్టు ఊడిపోయింది, చిన్న ప్యాచ్ విగ్ ప్యాచ్ పెట్టుకుంటున్నాడని, అభ్యంతరం ఏమీ లేదన్నారు. ఎందుకు నేను ఈ పాయింట్ని ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఈ అమ్మాయి ప్రతి మూమెంట్లో మీడియాలో చూపెడుతున్న క్లిప్స్ అన్నిటిలో కూడా చాలా సంతోషంగా కొన్నిసార్లు కేతన్ అగర్వాల్ ప్రపోజ్ చేసినట్లు, లవ్ అయిపోతున్నట్లు చూపెడుతున్నారు. కొన్నిసార్లు ఈ అమ్మాయే వాలంటరీగా కేతన్ అగర్వాల్ని హక్ చేసుకుంటున్నట్లు, పొంగిపోతున్నట్లు, పులకించిపోతున్నట్లు చాలా రొమాంటిక్ సీన్స్ చూపెడుతున్నారు. వెతికితే 100%లో కనీసం 1% కూడా అమ్మాయి మొక్కలో ఎటువంటి బాధ కానీ ఏది కనిపించడం లేదు. చాలా ఫుల్ 100% సంతోషంగా ఉంది. నన్ను అడిగితే ఈ ఒక్క పాయింట్ని పక్కకు తోసేయడం మంచిది. నవమాసాలు మోసి ప్రాణం ఉంటుందో పోతుందో తెలియకపోయినా ధైర్యంగా ఒక బిడ్డకి జన్మనిచ్చి, ఆ పసిబిడ్డకి తన రక్తాన్ని పాలుగా మార్చి ఎప్పటికప్పుడు కడుపు నింపుతూ ముక్కు మూతి ముడ్డి ఒక సఫై వాలాలాగా శుభ్రం చేస్తూ అహర్నిశలు కష్టపడుతూ రాత్రి పగలు బిడ్డని చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఆ బిడ్డ తోడిదే లోకం కింద బ్రతుకుతుంది ఏ తల్లి అయినా సరే. బిడ్డడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఎంతో పొంగిపోతుంది. ఎన్నో కలలు కంటూ ముచ్చట్లు మురిపాలు అన్నీ తన భర్తతో చెప్తుంది. ఇక ఆ తండ్రికైతే సంతోషానికి అంతే లేదు. తన కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటాడు, ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు. అంత గొప్పగా పెంచుకున్న ఆ బిడ్డడిని ఈ దుర్మార్గురాలు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి ఎలా లోయలో తోసేసింది. అసలు దానికి ఇష్టం లేకపోతే నాకు నచ్చలేదని ఒకే ఒక్క మాట చెప్పాలి, కానీ చెప్పలేదు. ఆ మాటే ఆ షియా తల్లిదండ్రులు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉండేది, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది. ఇది ఇప్పటి స్నేహం కాదు, 35 ఏళ్ళు బట్టి వాళ్ళు మాకు తెలుసు, మేము వాళ్ళకి తెలుసు. అసలు అమ్మాయి ముఖంలో అగర్వాల్ నచ్చలేదన్న మాటే రాలేదు. అదే కానీ మాకు తెలిస్తే మేము తప్పకుండా సంబంధం క్యాన్సిల్ చేసేసేవాళ్ళం. నా కూతురే కానీ నిజంగా కేతన్ అగర్వాల్ని లోయలోకి తోసేసి ఉంటే అది చేసిన పనికి దాన్ని కూడా అదే లోయలోకి తోసేయమని నేను చెప్తున్నాను, నా భర్త చెప్తున్నారు అని వివరంగా చెప్పింది. ఇంతకన్నా వాళ్ళు ఇంకేం చెప్పగలరు చెప్పండి? నన్ను అడిగితే ఏ తల్లిదండ్రులకైనా కన్న పిల్లల మీద ఉన్న మమకారం అసలు కొలవడానికి పనికిరాదు. కానీ ఆ అబ్బాయి చాలా మంచోడు, నెమ్మదస్తుడు, చాలా బాగా మాట్లాడతాడు. ఇంత ఘోరంగాని నా కూతురు చేస్తుంటే దానికి అటువంటి మరణశిక్ష విధించాలని ఆ తల్లిదండ్రులు చెప్పారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే, మామూలుగా నా కూతురు పెద్ద నచ్చినట్టు చెప్పలేదు, మంచి అబ్బాయి కదా అని మేము సెటిల్ చేసాం అని కూతుర్ని కొంచెం కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు వాళ్ళు, కానీ అదేం చెప్పలేదు. నా కూతురికి కేతన్ అగర్వాల్ అంటే ఇష్టమే అని చెప్పారు. మీదు మిక్కలి తన కూతురే కానీ ఆ తప్పు చేస్తే ఆ లోయలోకే దాన్ని కూడా తోసియండి అన్నారు. దీనిని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే, తప్పు అంతా ఆ రాక్షసి, ఆ దుర్మార్గురాలిలోనే ఉంది. దానికి ఆ ముండకి ఒళ్ళు కొవ్వెక్కి వేరే వాడితో పరిచయం ఏర్పడింది. వాడు దానికి నచ్చేశాడు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి వాడితో కబుర్లు చెప్పుకుంటూ సమయం గడుపుతూ
తిరుగుతుంది. 238 అవర్స్ 2000 పైన కాల్స్ చేసిందని మీడియాలో వస్తున్నాయి. అంటే అది ఒళ్ళు కొవ్వెక్కి బలిసిపోయిన దుర్మార్గురాలు. దాని ప్రియుడు చేతన్, వాడు కూడా తక్కువ వాడేం కాదు. వాడికి దీని ఆస్తి కావాలి, కేతన్ అగర్వాల్ ఆస్తి కావాలి. ఆ డ్రామా ప్లే చేస్తే డబ్బు తనకు వస్తుందో ఆలోచించుకున్నాడు. అందుకనే చెప్పి ఇద్దరు ఈ డిస్కషన్స్ మొదలుపెట్టారు. వాడు ముందో ఈవిడ ముందో అవన్నీ మనకు అనవసరం, మొత్తం మీద ఇద్దరూ కలిపి కేతన్ అగర్వాల్ని చంపాలని ఒక ప్లాన్ వేసుకున్నారు. పోలీసులు ఎదుట వీడే చంపాలన్నాడని ఆ రాక్షసే చంపాలన్నదని ఆ దుర్మార్గుడు ఒకరి మీదకి ఒకరు తోసుకుంటూ చెప్తున్నారంట. ఇది మరీ విచిత్రమైన విషయం. లంచం తీసుకోవడం ఎంత నేరమో, లంచం ఇవ్వడం కూడా అంతే నేరం అన్నది అందరికీ తెలుసు. అటువంటిది ఒక మనిషి ప్రాణాన్ని తీయాలని ఇద్దరూ అనుకున్నప్పుడు వాడు ముందా ఆ రాక్షసు ముందా అని డిస్కషన్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. మనిషి రూపంలో ఉన్న రాక్షసి ఆ సియా, ఎందుకంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు, చాలా ప్లాన్లు వేసింది కేతన్ అగర్వాల్ని చంపేయాలని. దాని ప్లాన్స్ ఫలించలేదు. చివరికి ఎంత వద్దంటున్నా వినకుండా ఆ అబ్బాయి కేతన్ అగర్వాల్ అమ్మగారితో కూడా చెప్పి తన తల్లి నోటి ద్వారే వెళ్ళు, తను సరదా పడుతుంది కదా అని అన్నాకే పాపం కేతన్ అగర్వాల్ వెళ్ళాడు. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళి చదివాడు, పెద్ద రియల్ ఎస్టేట్ మేనేజ్ చేస్తున్నాడు, ఒక్కగానొక్క వారసుడు. అటువంటి అబ్బాయి ఈ రాక్షసి పన్నాగాలు పోల్చుకోలేకపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు లోయలోకి తోసేస్తే సినిమాల్లో చూపెట్టినట్టు ఏదో గొట్టో చెట్టో పట్టుకొని ప్రాణాలు కాపాడుకొని అడిగేటట, ఏంటి తోసేసావని. ఈ రాక్షసి, ఈ ఉళ్ళు కొవ్వెక్కిన ముండ, ఎంగేజ్మెంట్ చేసుకున్న పరాయి మగోడతో తిరుగుతున్న దుర్మార్గురాలు పాము వచ్చింది అని హగ్ చేసుకొని నాటకాలు ఆడిందే. చాలా సంతోషపడిపోయాడంట. మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తానని ఒప్పించి మరి కేతన్ అగర్వాల్ని తీసుకొని వెళ్ళింది. మీరు కనిపెట్టారో లేదో, పోలీస్ స్టేషన్లో ముఖమంతా ముసుగు కప్పుకొని నడుచుకొని వెళ్తుంది. ఎక్కడ ఒక ఆడపిల్ల నడిచే నడక కనబడటం లేదు. అందులోకి ఇంత పెద్ద తప్పు చేశాక ఏదో ఘనకార్యం సాధించినట్లు దర్జాగా చేతులు ఊపుకుంటూ మరి నడుస్తుంది. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, ఇంత భయంకరమైన కుట్ర బయట పడిపోయినప్పుడు భయంతో వణికిపోయి అడుగులే పడవు, కానీ మొగరాయిలాగా నడుస్తుంది. అంతేకాదు వాడి మీద, దాని ప్రియుడి మీద తోసేస్తుంది. వాడు అసలు నాకు ఆలోచనే లేదు, ఈవిడే లేపేద్దాం అందని వాడు చెప్తున్నాడు. ఈ 2 చాలు కదా. అసలు కేతన్ అగర్వాల్ని ఎవరు వాళ్ళిద్దరిలో ముందు చంపాలనుకున్నది తెలుసుకోవడం నన్ను అడిగితే అనవసరం. అది ఎంక్వైరీలో అడగడం సహజం, కానీ నేను మామూలుగా చెప్తున్నాను. ఇద్దరూ కలిపే కేతన్ అగర్వాల్ ప్రాణం తీయాలనుకున్నారు. అంటే ఇద్దరూ కూడా దుర్మార్గులే. ఒకరు ముందు ఒకరు వెనక అని మనం ఆలోచించడానికి ఏం లేదు. 2 చేతులు కలిపితేనే కదా చప్పట్లు. అందుకే కదా ఆ దుర్మార్గుడు ఆ హుడీ వేసుకొని 33 డిగ్రీల వేడిలో కూడా అంత ఫాలో అవుతూ వచ్చాడు. అంతేకాదు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న కేఫేలో సంభాషణ అంతా రికార్డ్ అయ్యింది. ఇంతకన్నా సాక్ష్యాలు ఏమిటి? చాలామంది భయపెడుతున్నారు సామాన్య మనుషుల్ని. ఇది తేలడం కష్టం. వీళ్ళిద్దరికీ ఏదో కొద్ది రోజులు జైలు శిక్ష వేసి వదిలేస్తారేమో. ఎందుకంటే ఇరు కుటుంబాలు బాగా డబ్బున్న మనుషులే. అంతేకాదు అక్కడ తోసేస్తున్న చోట ఏ సీసీ ఫుటేజు అది లేదు కదా అని ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్తున్నారు. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా దేవుడికి నాకు ఇది కావాలని ఎప్పుడూ నేను దండం పెట్టను. ఎందుకంటే నా మనస్తత్వం అటువంటిదే. కావలసినప్పుడు దండం పెట్టడం, బాధపడినప్పుడు దేవుని తలచుకోవడం చాలా తప్పని నా అభిప్రాయం. కానీ ఈ విషయంలో వీళ్ళిద్దరికీ కలిపి ఉరిశిక్ష పడాలని దేవుడికి నేను ఖాళీ ఉన్నప్పుడల్లా దండం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కడుపు తీపంటే ఏమిటో నాకు తెలుసు. ఇప్పుడంటే రాక్షసులాగా కొంతమంది తల్లులు బయలుదేరారు, కొంతమంది అమ్మాయిలు బయలుదేరారు. ఎందుకు బయలుదేరారో ఏమిటో తెలీదు. మీకు తెలిసే ఉంటుంది.
ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎన్నో ఘోరాలు వింటూ ఉంటాం. ఆ ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయో తెలీదు. నేను అలాగే కొంతమంది ఆడవాళ్ళు భర్తలను చంపేసి డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారు, కుక్కర్లో పెట్టేస్తున్నారు, తలగడ వేసి పిరీడితో కలిపి పడుకున్న మనిషిని లేపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు అని చాలా ఎక్కువగా ఆడవాళ్ళ గురించి వింటుంటే తులసి వనంలో గంజాయి మొక్కల్లాంటి ఆడవాళ్ళు బయలుదేరారేమిటి దేవుడా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూశాక నిజంగానే కొంతమంది ఆడవాళ్ళలో ఘోరమైన క్రూరమైన ఆలోచనలు బయలుదేరి చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కొడుకులున్న తల్లులు ఉనికిపోతున్నారు. పెళ్ళిలో తల ఉంచుకొని కూర్చున్న మ్యారేజ్ అయినాక తమ కొడుకుని బ్రతకనిస్తారా? వాడిని ఏం చేస్తారు? దీనికి ఎవడైనా వేరే ప్రియుడు ఉన్నాడా? ఎలా తెలుసుకోవడం అని అల్లల్లాడిపోతున్నారు. అది ఎవరో కాదండి, నాతో కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుందని. అంతకుముందు హనీమూన్ పేరుతో ఇండోర్ అబ్బాయిని తీసుకెళ్ళి చంపేసింది. ప్రియుడితో సహా వెళ్ళి అక్కడ కూడా లోయలో తోసి చంపేసిందే. అది మీ అందరికీ తెలుసు. ఇలాగ ఒకటేమిటి, రోజు బోల్డ్ జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో అబ్బాయిలు అసలు పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ ఏమో. లేదు అంటే పేదింటి అమ్మాయినా గొప్పింటి అమ్మాయినా చాలా రోజులు వాళ్ళతో వేరే విధమైన సంబంధాలు ఏవి పెట్టుకోకుండా ఏదో డేటింగ్ అంటున్నారు కదా, అలాగా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మనం జీవితం సాగించగలమా అన్న ఆలోచన బయలుదేరాక అప్పుడు పెళ్లి చేసుకోవడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇన్నాళ్ళు పెళ్ళికి ముందు డేటింగ్ ఏమిటి, అసలు ఏంటి ఇదంతా అనుకునేదాన్ని. కానీ ఈ చంపేయడాలు చూశాక అబ్బాయిలకి ఆ ఛాన్స్ తీసుకొని అమ్మాయిల్ని చాలా ఫ్రెండ్లీగా ప్రవర్తించి కొద్ది రోజులు వాళ్ళతో కలిసి తిరిగి మన ఇద్దరికి సెట్ అవుతే చెప్పు చేసుకుందాం, లేకపోతే లేదు. మళ్ళీ పెళ్ళి అయ్యాక డివోర్సులు, నీ మీద నాకు కోపం, నా మీద నీ కోపం, లేనిపోని గొడవలు వద్దు అని మొహమాటం లేకుండా మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇక షియాకి, ఆ చేతన్ చౌదరికి ఎలాంటి శిక్ష పడాలో మీరందరూ తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి కామెంట్స్ చాలా పనిచేస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరూ మాకు తెలియదు అని అనలేదు, వాడే చంపమన్నాడని షియాయే చంపమన్నాదని చేతన్ చౌదరి అంటున్నారు. ఇద్దరూ కలిపి చంపారు పాపం కేతన్ అగర్వాల్ని. ఇక్కడ మనం షియా అగర్వాల్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ప్రియుడితో మాట్లాడుతున్నప్పుడు మా ఫ్యామిలీ చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, నేను అలా చేశాను అనుకో, ఎంగేజ్మెంట్ వద్దని పెళ్ళి వద్దని వాళ్ళకి సమాజంలో చాలా ప్రెస్టేజ్ తగ్గిపోతుంది, నేను మా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదని అందే. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ దొంగ ముండకి, ఈ రాక్షస్కి అటువంటి ఆలోచన ఎందుకు వచ్చినట్లు. ఎందుకంటే మరి అవతల వాళ్ళు ఒక్కగానొక్క కొడుకు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కేతన్ అగర్వాల్ని పొట్టన పెట్టుకుంటున్నప్పుడు ఆ కుటుంబం అంతా ఏమవుతుందో దానికి అక్కర్లేదా? అది మనిషిగా ఆలోచించకుండా లోయలోకి తోసినప్పుడు దాని అమ్మా నాన్న ప్రెస్టీజ్ తగ్గిపోతుందని ఆలోచించడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఈ రాక్షసిలో స్వార్థం ఎన్నో వేల రెట్లు పెరిగిపోయి ఉంది. దాని అమ్మా నాన్న గురించి ఆలోచించింది కానీ 5 ఏళ్ళు బట్టి వాళ్ళతో స్నేహంగా ఉంటూ ఆ అబ్బాయిని చూస్తున్న ఆ రాక్షస్కి పాపం వాడిని చంపేయడం ఏమిటి, అలా కాదు, వేరే ప్లాన్ వేసుకొని ఈ గండం నుంచి బయటపడదామని ఎందుకు ఆలోచించలేదు? అంటే దాని దృష్టిలో ఎద్దులా పెరిగింది కదా. 20 ఏళ్ళకే అనకూడదు కానీ ఇంకొక 2 పిల్లలు పుడితే టుమ్లాగా తయారవుతుంది. ఆ ఫ్యాషన్ డ్రెస్సులు, ఆ జుట్టులు విరబోసుకోవడాలు, కాస్త ముఖం బాగానే ఉంది కదా, చెల్లిపోతుంది. కానీ ఆ అబ్బాయికి విగ్ ప్యాచ్ పెట్టుకున్నందుకే అసహించుకున్నప్పుడు, 20 ఏళ్ళకే ఆ బాడీ అలాగున్నప్పుడు 35 ఏళ్ళకి పిల్లలు పుట్టాక ఎలా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించుకోవచ్చు. ఈ ఫ్యాషన్ ఒక్కొక్కసారి ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా అందంగా చూపెడుతుంది. అవన్నీ హంగులు తీసి పడేస్తే వాళ్ళు అసలు చూడనే లేమో. ఈ రాక్షస్ని ఏం చెయ్యాలి అన్నది మీరందరూ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నాకు మీరు చేసినా చేయకపోయినా ప్రతి ప్రోగ్రాం వస్తుంది కదా, అక్కడ మీరు చెయ్యండి. ఎందుకంటే ఇలాంటి రాక్షసుల్ని మనం వేరి అవతల పడేయాలి.
వాళ్ళని భూమి మీద బ్రతకడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక ఈ షియా అన్నది ఎంత గొప్ప రాక్షసో, ఎంత గొప్ప నాటకాలు ఆడుతుందో దాని ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. అది పెడుతున్న అన్నీ చూసి జనాలు దాన్ని మహాపతివ్రత పాపం ఎంత బాధపడుతుందో అని సానుభూతి సంపాదించడానికి ఏవేవో పెట్టేస్తుంది. అంటే దీని దగ్గర ఒక క్రుయాలిటీ మెంటాలిటీ ఏంటి, మనిషిని చంపే మెంటాలిటీయే కాదు, ఎన్నో రకాల నాటకాలు ఆడే మెంటాలిటీ కూడా ఉంది. నిజం చెప్పాలంటే మానవ రూపంలో ఉన్న ఒక క్రూర జంతువే కాదు, చాలా భయంకరమైన మెంటాలిటీ ఉన్న దుర్మార్గురాలు. ఇటువంటి దుర్మార్గురాలు ఒక్కతే అని మనం అనుకోలేం. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి. పాత చింతకాయ పచ్చడి లాంటి చట్టాలు మనవి. ఆ మధ్యన దిశ, ఫోక్సో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ముక్కు పచ్చలారని పసిపిల్లలను రేప్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం కొన్ని చట్టాలని కొత్తగా ప్రవేశపెట్టింది. దానివల్ల ఫాస్ట్ ట్రాక్లో అర్జెంటుగా వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి పడేయడమో లేకపోతే జైల్లో చెప్పకూడు తినిపించడమో చేస్తున్నారు. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చట్టాలు వచ్చాక జైలుకి వెళ్తున్నారు, కొన్నాళ్ళలో వచ్చేస్తున్నారు. కానీ ఇటొచ్చి మరీ ఆలస్యం కాకుండా కొంచెం ముందుగా వెళ్తున్నారు జైలుకి. మరి అటువంటప్పుడు ఇలాంటి రాస్కెల్స్, క్రూర జంతువు లాంటి షియా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారో, ఇంకెంతమంది కన్నా తల్లిదండ్రులు మనసుని ముక్కలు చేస్తారో, వాళ్ళు బ్రతికున్న జీవోత్సవంలా ఎలా బ్రతికేలా చేస్తారో అని నాకు అనిపిస్తుంది. మరి ఇటువంటప్పుడు మన ప్రభుత్వం ఏం చేయాలి? కఠినమైన చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కఠినం అంటే కొన్ని ఇస్లామిక్ దేశాల్లో, ముఖ్యంగా ఇరాను, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాను వంటి దేశాల్లో చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. వివాహేతర సంబంధం కానీ వ్యభిచారం కానీ చేసినప్పుడు ఆ వ్యక్తిని, ఆ దోషిని నడుము వరకు భూమిలో పాతిపెట్టి శిక్షిస్తారు. లేదా ఒక స్తంభానికో ఓ చెట్టుకో కట్టి ప్రజలందరూ కలిపి రాళ్లతో ఆ దోషిని కొడతారు. అంత కఠినమైన శిక్షలు మన దేశంలో కూడా అమలు పరచకపోతే ఇలాంటి మరణాలు మనం రోజు కూడా చూడవలసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక్క అమ్మాయిల గురించే చెప్పడం లేదు, అబ్బాయిల రేషియో కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. ఇద్దరూ కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇంకా వేరే కారణాల వల్ల చనిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఫోక్సో, దిశ చట్టాలు ఎలా వచ్చాయో ఇటువంటి చట్టాలు కూడా, కఠినమైన చట్టాలు తీసుకురావడానికి ఒక్క సుప్రీంకోర్టుకే వీలవుతుందేమో. దానికోసం మనం అందరం కూడా పాటుపడాలి. మన ప్రభుత్వం కూడా అర్జీలు పెట్టాలి. ఇలా క్రైమ్ రేట్ ఎక్కువైపోయింది. ఒక కొడుకున్నాడు, 35 ఏళ్ళు బట్టి వాళ్ళతో పరిచయం ఉన్నా సరే అంత క్రూరంగా లోయలోకి తోసేసింది. ఇటువంటిది ఎంతో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎంత క్రూరంగా అమ్మాయి ఉందో మనకు అర్థమవుతుంది. ఇలాంటి రాక్షసులు ఇంకెంతమంది ఉన్నారో మన సమాజంలో. పైకి నంగరాజుల్లా కనబడుతున్నారు, ఏదో ఫ్యాషన్ మాకిష్టం అన్నట్లు రెడీ అవుతున్నారు, ఎంతో సున్నితంగా కనిపిస్తున్నారు, చిరునవ్వులు చిందిస్తున్నారు. కానీ మ్యారేజ్ అయ్యాకనో మ్యారేజ్ కాకముందేనో అబ్బాయిల్ని లేపేస్తున్నారు. ఈ మధ్యనండి గుంటూరులో అనుకుంటాను ఒకే ఒక్క కొడుకంట మ్యారేజ్ చేసి పంపించారు. అమ్మాయి కూడా ఇంజనీరు, ఇల్లీగల్ అఫైర్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాడిని లేపియాలని అనుకుంది. రీల్స్ వద్దులే అని అప్పటికే అబ్బాయి అంటున్నాడంట. లేదు లేదు నాకు చాలా ఇష్టం అంటూనే ఒక్క రీలు నన్ను తీరా అని ఇలాగే సేమ్ కొండ మీదకి తీసుకెళ్ళి తోసేసిందే. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని TV9లోనో పెద్ద ఛానల్స్లోనే ఇంటర్వ్యూ చేశారు. ఇలాగే ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయి జీవోత్సవంలా బ్రతకడమో లేక మంచం పట్టడమో, చివరి దశలో ఎవరూ లేక తమ బిడ్డ కోసం అలమటిస్తూ ప్రాణాలు వదలాలో మీరే చెప్పండి. మొన్న మేఘాలయలో మ్యారేజ్ అయి వెళ్ళిన అమ్మాయి భర్తని ఇలాగే లోయలోకి తోసేసింది. అంతకుముందు ఇంకా బోల్డ్ కేసులు ఇలా ఉన్నాయి. ఎటొచ్చి 1-2 రోజులు తేడాలో కానీ రోజు విడిచి రోజు కానీ ఇలాగే మనం ఊరుకుంటే ఇది చాలా పెద్ద పరిణామమే జరిగి అబ్బాయిలు అసలు పెళ్ళే చేసుకోరు. ఇక అమ్మాయిలు అంటారా, వాళ్ళదే ప్రస్తుతానికి పై చేయి కింద ఉంది. నేను ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే వివాహ వ్యవస్థ
చాలా క్షీణించిపోయింది. ఎక్కడో తప్ప అసలు జరుగుతున్న వివాహాలు సక్సెస్ అవ్వడమే లేదు. మహా అయితే నెల, 2 నెలలు, మరీ ఎక్కువైతే 3 నెలలు కాపురాలు చేస్తున్నారు. డివోర్సులు తీసుకుంటున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది అంతా కూడా అనకూడదు కానీ ఈ సోషల్ మీడియా, ఈ సినిమాలు, ఈ టీవీ సీరియల్స్ ప్రభావం కూడా కొంతమంది అమ్మాయిల మీద ఉంది. ఎందుకంటే అంతంత పెద్ద సెలబ్రిటీస్ వాడి భర్తని ఈ అమ్మాయికి నచ్చితే లాక్కొని మరీ వాడితో కాపురం చేసి తల్లినయ్యానని ప్రకటించుకుంటుంది. అందరూ హారతి పడుతున్నారు. కొంతమంది అబ్బాయిలు కూడా మేము ఒకరి కోసం ఒకరంటూ పెళ్లి చేసుకొని, సెలబ్రిటీస్ గురించే నేను చెప్తున్నానండి. తర్వాత వాళ్ళు ఎందుకు విడిపోతున్నారో మనకు తెలియదు. విడిపోతున్నారు. మళ్ళా వెంటనే 1-2 నెలలు కొంచెం బాధగా ఉంటున్నారు. తర్వాత మళ్ళా వెంటనే వాళ్ళకి నచ్చిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎంతో గొప్పగా సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళను కూడా ప్రజలు పోన్లే అమ్మాయిని వదిలేసిన ఈసారి ఇతని జీవితం బాగుంటే చాలని వీళ్ళు మళ్ళీ విషెస్ చెప్తున్నారు. ఇదండి ప్రస్తుతం మన వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ ఎలాగూ క్షీణించిపోయింది. కనీసం ఇలాగ మ్యారేజ్ చేసుకోవడానికి ఎంగేజ్మెంట్లు చేసుకొని తర్వాత పెళ్లి చేసుకొని భర్తలను లేపేసే సాంప్రదాయం ప్రస్తుతం అమ్మాయిల మనసులో నాటుకుపోయింది. ఇది మరి ఎక్కడ చూసి నేర్చుకున్నారో, లేకపోతే వాళ్ళు దేవుడు అలా క్రూరంగా పుట్టించాడో మనమైతే ఖచ్చితంగా చెప్పలేం కదా. మరి ఇటువంటప్పుడు కఠినమైన చర్యలు తప్పకుండా రావాలి. నేను ఇందాక చెప్పాను కదా, రాళ్లతో కొట్టడం, భూమిలోకి నడుము వరకు పాతిపెట్టడం. అప్పుడేనండి వీళ్ళందరూ చాలా భయపడిపోయి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా అంటే వాళ్ళ క్రూరత్వాన్ని పక్కన పెట్టి వద్దులే డైవర్స్ తీసుకుందాం, లేకపోతే వద్దులే పెళ్లి చేసుకోండి అని చెప్పేద్దాం అన్న దారిలోకైనా వస్తారేమో అని నేను ఆశపడుతున్నాను. లేదు ఇవే చట్టాలు పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలా హత్యలు చేస్తూనే ఉంటారు. లోయల్లోకో, కుక్కర్లోకో, డ్రమ్ముల్లోకో భర్తల్ని ఎక్స్పోర్ట్ చేసేస్తుంటారు. ఇది మట్టుకు ఖచ్చితం అండి. మరి మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు కొంచెం కామెంట్స్ రూపంలో చెప్తే సంతోషిస్తాను. అంతేకాదండి, మనం ఇలాంటి వాళ్ళని మనం వీలైనంత వరకు చాలా అవాయిడ్ చేయాలి. వాళ్ళ గురించి చాలా ఘోరంగా మనకి యూట్యూబ్ పుణ్యమా అని మన స్వాతంత్రంగా మాట్లాడే హక్కు కలిగిందే. మీరందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. ఎందుకంటే ఇది చాలా అవసరం ప్రస్తుత సమాజానికి. లేకపోతే ఆ కేతన్ అగర్వాల్ పేరెంట్స్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బలైపోతారో. వాళ్ళకి లేని ఐశ్వర్యం అంటూ లేదు. కోట్లకు వారసుడు తాతగారు, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరూ ఆ పెళ్ళి సందడి చూడాలని 1000 కళ్ళేసుకొని ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు తమ మనవడు ఎలా చనిపోయాడో, ఏమి రిపోర్ట్ ఇస్తారు అని కళ్ళల్లో ప్రాణాలు నింపుకొని ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటప్పుడు కొత్త చట్టాలు రావడం ఎంతైనా అవసరం కదండి, కాదంటారా? మీరే చెప్పండి.